హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ చేయాలంటే ఈ పాస్తా చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. స్నాక్స్ అయినా తినచ్చు లేదా మార్నింగ్ టిఫిన్గా కూడా ఈ పాస్తా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అటువంటి పాస్తాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకు కావలసినంత పాస్తా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని ఆ పాస్తా మునిగేంత వరకు వాటర్ పోసి అవి బాయిల్ అయ్యేటప్పుడు అతుక్కోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ పాస్తాని స్టవ్ పై ఉంచి బాయిల్ చేయించుకోవాలి. అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అది ఉడికించిన తర్వాత ఆ పాస్తాని పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని కూడా అందులో వేసుకోవాలి. దాని తరువాత మనకు తగ్గట్టుగా కారము, తర్వాత కొంచెం వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, దాని తరువాత 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ సిమ్లో ఉంచి చేసుకోవాలండి. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఆల్రెడీ మనం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాము. దాని తర్వాత రుచి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ పాస్తా రెడీ.